బ్రేకింగ్ న్యూస్ ముంబై పోలీస్ స్టేషన్కు చేరింది ట్రయాంగిల్ స్టోరీ. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది లావణ్య. ఈ వ్యవహారంపై ముంబై పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. మీరే పరిష్కరించుకోవాలి అని ముంబై పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. ముంబైలో మాల్వి మల్హోత్రా ఇంటికి లావణ్య వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఇంట్లోనే రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. రాజ్ తరుణ్ను తనకు అప్పగించాలి అని లావణ్య గొడవ చేసింది. మాల్వి మల్హోత్రాపై బూతులతో రెచ్చిపోయింది లావణ్య. మరోవైపు ఈ కేసులో ఉప్పర్పల్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. రాజ్ తరుణ్ను ఆ ఛార్జ్షీట్లో నిందితుడిగా చేర్చారు పోలీసులు. లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేశాడు అని పోలీసులు అందులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు అని ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. లావణ్య వాదనలో కొన్ని నిజాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. లావణ్య ఇంటి దగ్గర సాక్ష్యాలు సేకరించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఇంటి దగ్గర రాజ్ తరుణ్ ఉన్నాడు. ఆ సమయంలో లావణ్య అక్కడికి వెళ్ళి గొడవ చేసింది. మాల్వి మల్హోత్రా కూడా లావణ్య చేస్తున్న ఆందోళనను తన మొబైల్ కెమెరాలో షూట్ చేస్తోంది. రాజ్ తరుణ్ను లోపలికి వెళ్ళమని మాల్వి మల్హోత్రా షర్ట్ పట్టుకుని లోపలికి లాగింది. మరోసారి అక్కడే రాజ్ తరుణ్ నిలబడి చూస్తూ ఉంటే గట్టిగా అరిచింది. లోపలికి వెళ్ళమని చెప్పానా అంటూ డిమాండ్ చేసింది మాల్వి మల్హోత్రా. దీంతో రాజ్ తరుణ్ లోపలికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ చూడండి ఒకసారి, అక్కడ ఉన్నాడు, షర్ట్ పట్టుకుని లాగుతోంది. రాజ్ తరుణ్ను ముందుకు వెళ్ళి మాట్లాడాలనుకున్నప్పుడు షర్ట్ పట్టుకుని లాగింది. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు పోలీస్ స్టేషన్లో, ముంబై పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే ఇది మీరు పరిష్కరించుకోండి గొడవనని పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజ్ తరుణ్ కూడా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నిన్న లావణ్య మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళి గొడవ చేస్తున్న సమయంలో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడికి వచ్చి రాజ్ తరుణ్ని, మాల్వి మల్హోత్రాను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు ముగ్గురితోనూ మాట్లాడిన తర్వాత మీరు కలిసి కూర్చొని పరిష్కరించుకోండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ దృశ్యాలు పోలీస్ స్టేషన్ దగ్గర దృశ్యాలు. నిన్న లావణ్య మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళింది. ముంబైలో మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళింది. మాల్వి మల్హోత్రా ఇంటి దగ్గర గొడవ చేసింది. ఆ సమయంలో మాల్వి మల్హోత్రా, లావణ్య మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు లావణ్య మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళినప్పుడు దృశ్యాలు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై అరిచింది. ఇద్దరు కూడా అరుచుకున్నారు. లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా మనకి అక్కడ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. రాజ్ తరుణ్ ఒక దశలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా చెప్పిన వినకుండా లావణ్యతో బయటికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో మాల్వి మల్హోత్రా లావణ్యను లోపలికి నడు అని, లోపలికి వెళ్ళమని గట్టిగా అరుస్తుంది. రాజ్ తరుణ్ కూడా ఫోన్ ఆన్ చేసుకున్నాడు. ఏదో వీడియో కాల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి రాజ్ తరుణ్ ఫోన్ కూడా మనం చూడొచ్చు. రాజ్ తరుణ్ ఫోన్లో ఏదో వీడియో రికార్డ్ చేస్తున్నాడు, లేకపోతే వీడియో కాల్ చేశాడు. రాజ్ తరుణ్ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు ఎవరితోనో. మాల్వి కూడా మాట్లాడుతుంది. ఆ సమయంలో గట్టిగా వాగ్వాదం జరిగింది. తనతో రమ్మని, లగేజ్ ఎక్కడుంది అని అడుగుతుంది గట్టిగా. 11 ఏళ్ళు నాతో కలిసి ఉన్నావు, నాతో కాపురం చేశావు అని లావణ్య గట్టిగా అరుస్తుంది. లగేజ్ ఎక్కడుంది అని లావణ్య గట్టిగా అడుగుతుంది. ఆ సమయంలో మాల్వి రాజ్ తరుణ్ను లోపలికి వెళ్ళమని గట్టిగా చెప్తుంది. లావణ్య అక్కడే ఉంటుంది. లావణ్య తనతో తీసుకువెళ్ళాలి, లగేజ్ ఎక్కడుంది, బయటకు వెళ్దామని చెప్తుంది. రాజ్ తరుణ్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పిన సమయంలో మాల్వి మల్హోత్రా ఎక్కడికి వెళ్తావు, లోపలికి రమ్మని గట్టిగా అరుస్తుంది. అతనే మాల్వి మల్హోత్రా తండ్రి, బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి మాల్వి తండ్రి. ఒక దశలో మాల్వి మల్హోత్రా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని మళ్ళీ బయటకు వస్తుంది. తర్వాత రాజ్ తరుణ్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అంటాడు. అప్పుడు మాల్వి మల్హోత్రా కలగజేసుకొని లోపలికి వెళ్ళమని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారి తను లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. చూడండి, తలుపు వేసుకుంది, మళ్ళీ బయటకు వస్తుంది. రాజ్ తరుణ్ కూడా లోపలికి రమ్మని గట్టిగా అరుస్తుంది. నిన్న చాలా వాగ్వాదమే చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మాల్వి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి మాల్వి మల్హోత్రాను, రాజ్ తరుణ్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అయితే రాజ్ తరుణ్ ఒక దశలో బయటకు వెళ్ళటానికి, లావణ్యతో బయటకు వెళ్ళటానికి సరే బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటాడు. కానీ మాల్వి మల్హోత్రా మాత్రం రాజ్ తరుణ్ని వారిస్తుంది, లోపలికి వెళ్ళమని చెప్తుంది. ఒకసారి చూడండి, రాజ్ తరుణ్ లేచి అక్కడికి వెళ్తాడు. షర్ట్ పట్టుకొని
లోపలికి వెళ్ళమని చెప్తుంది. మళ్ళీ చూడండి ఒక్కసారి లావణ్య రాజ్ తరుణ్ని తనతో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్న సమయంలో మాల్వి అడ్డుకుంటుంది. రాజ్ తరుణ్ షర్ట్ పట్టుకుని లాగుతుంది మాల్వి. ఆ సమయంలో మళ్ళీ రాజ్ తరుణ్ అక్కడే నిలబడి చూస్తుంటాడు. లోపలికి వెళ్ళమని కొంచెం గట్టిగా చెప్తుంది మాల్వి. దాంతో రాజ్ తరుణ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఒకసారి ఇక్కడ మనం దృశ్యాలు చూడొచ్చు. తన ఫోన్ని ఆపడానికి కూడా లావణ్య ట్రై చేస్తుంది. ఆ సమయంలో మాల్వి తన ఫోన్ ఇవ్వదు. రాజ్ తరుణ్ కూడా అక్కడే ఉన్నాడు. నడు బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్తాడు. కాసేపు అక్కడ సోఫాలో కూర్చుంటాడు. కాసేపు వేరే చోటకి వెళ్ళి నిలబడి చూస్తుంటుంటాడు. కానీ రాజ్ తరుణ్ ఫేస్లో ఒక ఆందోళన మాత్రం కనిపిస్తూ ఉంది. ఎక్కడికి కూడా వచ్చేసిందానే ఆందోళన కనిపిస్తూ ఉంది. Shameless touch him. शूटिंग होने के बाद क्या कर रहे तो? నేనేం లేను నువ్వు దిక్కు మాలింగానా send him out. हम लोग बात कर लेते हैं। हमारे फैमिली को डिस्टर्ब करते हैं। हाँ? Don't touch him. चल नाडू. Take. Hey. Why are you? हाँ, why are you touching him? Who the hell are you? हाँ, my man. 11 years relationship. Take his luggage. Where is his luggage? Give his phone. Give his phone right now. She's gonna take Raj. No, I'll wait for the police. Oh, ఏంటి వెళ్దామన్నావు? I want to file a case. నడు అని చెప్పా. నడు. ఎవరిని అడిగా సాయి గారిని? ఇలా అడిగానా సాయిని? ఇలా అడిగానా? నడు. वो सब ठीक है। मेरा दोस्त ये तो घर में आ जाए। चिनाल मेरे का आंसर दे दो। चिनाल ये कौन है? मालवी मल्होत्रा कौन है? కొట్టకు चिनाल तेरे को कोई आदमी नहीं है? तेरे को कोई नहीं मिला? मेरा आदमी को लेने के लिए चिनाल कोई नहीं मिला तेरे को जिंदगी में? हाँ, कोई नहीं मिला. You sleep for money? हाँ? How are you taking him? How are you touching him? राजू प्लीज कम। और एक आदमी नहीं मिला तेरे को? 11 years relationship. कितना नाटक किया? Send him with me. Send him. हमारा लाइफ क्या है? Send him right now. Send him right now. गलत काम नहीं है, हैदराबाद से आया। कोई नहीं जाना है. Tell her to send him. Please tell her to send him. 11 years marriage जी. 11 years marriage. देखो सपोर्ट करो थोड़ा प्लीज। आज आ गया हीरोइन. किधर से आ गया हीरोइन? हाँ? What is he doing here? टी. ये लो शादी किया। राजू को शादी किया। आपका फोन ओपन करो. YouTube एक बार ओपन करो. इंटरनेट नहीं आ रहा प्लीज. आपका ओपन करो. Get the security, please. Ask them to get. हाँ. Send my man. Send my man. नहीं लग रहा है ना फीमेल सिक्योरिटी. प्लीज कॉल फीमेल और पुलिस को बुलाओ. और पहले आपने भेजा कैसे? बिना मुझे मैंने बोला बिना कॉल के ऊपर कभी नहीं आना चाहिए. हाउ कैन यू बिल बैठे कुछ बिल